శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ భాగవతం ప్రథమ స్కంధంలో ఉత్తర గర్భరక్షణ గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుందాం. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి రాజ్యం ఇప్పించి అతని చేత అశ్వమేధ యాగాలు చేయించి ఉద్ధవుడితోని సాత్యకులతోని కలిసి ద్వారకకు వెళ్ళి ద్వారకకు వెళ్ళిపోయే సన్నాహంలో ప్రయత్నంలో ఉంటే అభిమన్యు పత్ని అయినటువంటి ఉత్తర భయంతో పరుగున వచ్చి ఆయన పాదాలపై పడి ఇలా వేడుకుందిట. మళ్ళీ చెప్తున్నాను, శ్రీకృష్ణుడు ఏమిటి చేశాడు? యుధిష్ఠిరుడికి రాజ్యాన్ని ఇప్పించి అతని చేత అశ్వమేధ యాగాలు చేయించి ఉద్ధవ సాత్యకులతో కలిసి ద్వారకకు ప్రయాణం సిద్ధంగా ఉంటే అభిమన్యు పత్ని అయినటువంటి ఉత్తర ఏమిటి చేసింది? భయంతో పరుగున వచ్చి శ్రీకృష్ణుడి తాలూకా పాదాలపై పడి శరణు వేడుతుంటే పట్టుకుని అడుగుతున్నది. ఏమిటి అడుగుతున్నది? కృష్ణ, వాసుదేవా, రక్షించు, నేనేమైపోయినా నా గర్భస్థ శిశువు మాత్రం రక్షించవయ్యా. నా గర్భం దహించుకుపోతోంది. దుర్భర బాణానలమును గర్భములోనున్న శిశువు ఘన సంతాసావిర్భవం బొందెడి నిర్భర కృపము గావుమయ్య నిఖిలాస్తుత్యా. చూడండి, దుర్భర బాణానలమున గర్భములోనున్న శిశువు ఘన సంతాసావిర్భవం బొందెడి నిర్భర కృప గావుమయ్య నిఖిలస్తుత్యా. చెల్లెలి కోడలుని మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన భల్లాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. గర్భమందు కనుల గర్భాండ శతములు నిముడుకొను. చూడండి, గర్భమునందు కమల గర్భాండ శతములు నిముడుకొన నటించు నీశ్వరేశ. నీకు నొక్క మానిగ గర్భ రక్షణమెంత బరువు నిర్వహింతుగాక అని ప్రార్థన చేసింది. శ్రీకృష్ణుడు వెంటనే ఆ అమ్మాయిని లేవనెత్తి అభయం ఇచ్చాడు. ఏమిటని అభయం ఇచ్చాడు? అది అశ్వత్థామచే అపాండవమవుగాక అని ప్రయోగించబడినటువంటి అస్త్రం యొక్క ప్రభావం అని గుర్తించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తానే చక్రహస్తుడై ఉత్తర గర్భంలో ప్రవేశించి వైష్ణవమాయిచే నా శిశువును ఆవరించి ఆ అస్త్రాన్ని హరించేశాడు. ఈ అపరాధాన్ని తప్పించినందుకు కుంతీదేవి ఎంతో ఉత్సాహంతో పాంచాలి పాండవులతో సహా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఈ విధంగా స్తుతించింది. కాపాడటి కొద్ది అక్కడికి వెళ్ళి కుంతీదేవి స్తుతించింది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకదాంగ్రయే. పురుషుండాఢ్యుడు ప్రకృతికి బరుడవ్యయుడకిల భూత బహిరంతర్భామిత్రుడు బహిరంతర్భాసురుడు అవలోకనీయుడు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. చూడండి, పురుషుండాఢ్యుడు ప్రకృతికి బరుడు అవ్యయు నకిల భూతరహిరంతర్భాసురుడు అవలోకనీయుడు పరమేశ్వరుడైన నీకు ప్రణతలుగు హరి. జననమునైశ్వర్యంబు ధనమున విద్యయను గల మదచ్చన్నులు కించన గోచుగలుడుగు వినతంపుగలేరు నిఖిల విబుధస్తుత్యా. జలరాశిలో మునింగిడి కలము క్రియన్ భూరీభార కర్షితయగు నీ ఇలగావనజుడు కోరిన కలిగితవని కొందరండ్రు గణనాతీత. మరచి అజ్ఞాన కామకర్మములు తిరుగు వేదనాతురులకు తన్ని వృత్తి చేయు శ్రవణ చింతన వందనార్చములిచ్చు కొరకు మదయించి తండ్రుని గొందర భవ నిన్ను భవత్పాదాబ్జయుగమున్ విశ్వంభర.
అయితే తర్వాత ఇంకో పద్యం ఉంది. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేజుమయ్య ఘనసింధువు చేరడి గంగబెంగి నీ పాద సరోజ చింతనముపై నవిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర దహన. కృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపాల, గోవింద నీకు అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తున్నాను. ఓ పద్మనాభ, పద్మమాలాలంకృత పద్మదళ నేత్ర పద్మచరణ నీకు నమస్కారాలయ్యా. నువ్వు ఆదిపురుషుడివి, అవ్యయుడివి, ప్రకృతి పరమైనటువంటి సకల భూతాల్లోనూ నాపైన ప్రకాశించువాడివి. పరమేశ్వరుడైనటువంటి నీకు ప్రణామములు. అగోచరుడువైన నీ యొక్క దివ్య లీలా వైభవాలు, విద్య, ధన, ఐశ్వర్య, అభిజాత్యాహంకారులు వినితింపగలరా? బ్రహ్మదేవుడి కోరికపై భూభారాన్ని బాపడానికి అవతరించావని కొందరంటారు. కోరికలను తీర్చుకునే తలంపుతో అజ్ఞానంతే కామ్యకర్మంలో చిక్కుకుని నిన్ను మరిచిపోయి యాతనలు పడుతున్న వారి వేదనను నివారించడానికి శ్రవణ, మనన, చందర్చన, వందర్చనాది భక్తి సాధనా రీతుల్లో అనుగ్రహించడానికి అవతరించావంటారు మరికొంతమంది. ఘోరమైనటువంటి జనన మరణ పరంపరను హరించవేయగలవని మహాయోగి వర్యులచే ఎల్లప్పుడూ స్తుతించబడేవి. ఆయన నీ పాదపద్మాలపై మనస్సు నిలిపి నిన్నే ధ్యానిస్తూ, నీ కీర్తనలే పాడుతూ, నీ దివ్య చరిత్రలు వింటూ పొగుడుతూ ఉంటారు. కానీ సజ్జనులు అన్యమైనటువంటి వాటి గురించి అన్వేషిస్తారా? శ్రీహరి, విష్ణుమూర్తి, ఈశ్వర, నా పుట్టింటి వారైన యాదవులయందు, మెట్టినింటి వారైన పాండవులయందు ఏ విధమైనటువంటి మోహం పుట్టినా దానిని ఛేదించమయ్యా. సాగరాన్ని చేరడానికి ఉరకలు వేసుకుంటూ పోయే నదిలాగా నా మనసు ఎప్పుడూ నీ పాద సన్నిధికి చేరుతూ ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. శ్రీకృష్ణ, యదుభూషణ, అర్జున సఖ, లోకకంటకులను నశింపజేసేవాడా, లోకేశ్వర, సాధువుల ఆర్తిని తొలగించువాడా, మోక్షదాయక, నిన్ను వేడుకుంటున్నానయ్యా. ఈ సంసార బంధాలను త్రుంచివేయవయ్యా దయానిధి. కృష్ణ, మాకు పదే ఆపదలు కలుగుతుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి నువ్వు వస్తూ ఉంటావు. నీ దర్శన భాగ్యం చేత అసలు ఆపదలే కావు, సంసారం అనే మంటలు సమసిపోతాయి కదా. నువ్వు సర్వత్రా సమవర్తివి, పక్షపాతం లేనటువంటి వాడివి. వారి కర్మఫలాల్ని వారిని అనుభవించేటట్లు చేస్తావు. నీ తాలూకా దండన కూడా వాళ్ళ పట్ల నీ యొక్క అనుగ్రహం చేత సూచిస్తుంది. నువ్వు మానవుల్లోనే కాకుండా మృగాల్లోని, జలచరాల్లోని అవతరిస్తూ ఆర్తులను రక్షిస్తూ ధర్మాన్ని నిలిపిస్తూ ఉంటావు. ఇది నీకు లీలా వినోదమే కదా అని కుంతీదేవి చేసినటువంటి ప్రార్థనని శ్రీకృష్ణుడు సంతోషించాడు విని. కుంతీదేవి, పాండవులు ఇంకా కొంతమంది ప్రార్థిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని నిలుపుకొని ఇంకా కొన్నాళ్ళు హస్తినాపురంలో ఉండాలని స్థిరపరచుకున్నాడు. యుద్ధం వల్ల కలిగినటువంటి ప్రాణ నష్టానికి యుధిష్ఠిరుడుగా ఎంతో సంతాపంతో, విచారంతో కుంగిపోతే ఇది అంతా భగవద్విలాసంచే సంభవించిందని సర్వజ్ఞుడైనటువంటి వ్యాసుడు చెప్పినా, కాలగతిని ఎవరూ మార్చలేరని శ్రీకృష్ణ భగవానుడే బోధపరిచినా అతని దుఃఖం ఎందుకో ఉపశమించలేదు. ఈ పాపానికి పరిహారం ఏమిటి? అశ్వమేధయాగం చేసినా జీవహింస జరుగుతుందేమో అని పాపం తరగదు కదా అని ధర్మజుడు విపరీతమైనటువంటి తత్తరబిత్తర పడుతూ వ్యాకుల పడుతున్నాడు అని సూత్రుడు ఋషులకు చెప్పినటువంటి విషయం. రేపు భీష్మ నిర్యాణం గురించి చెప్పుకుందాం.